హనుమాన్ ప్రెడిక్షన్ అసలు సినిమా ఎలా ఉండబోతుంది? గుంటూరు కారవా హనుమానా? మీరు దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు? నేనైతే వితౌట్ ఎ సింగిల్ అయోటా ఆఫ్ డౌట్ హనుమాన్కి నా ప్రిఫరెన్స్. ఎందుకంటే ఎన్ని రోజులండి ఆ బుర్ర తీసుకెళ్ళి డీ ఫ్రిడ్జ్లో పెట్టి ఎన్ని రోజులు నాకు ఇంక చిరాకు పుట్టేస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు బార్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. క్లోజ్ 150కే వచ్చాం. జనవరిలో 150కే కొట్టేద్దాం. అలానే 2025 కల్లా 225 దగ్గరికి వెళ్ళిపోదాం. దట్స్ ద మెయిన్ గోల్, డెస్టినేషన్, టార్గెట్ మంది చేరిపోదాం. మన తేజ సజ్జా యంగ్ బాయ్, ప్రశాంత్ వర్మ యంగ్ బాయ్, నేను యంగ్ బాయ్. ఒకసారి ఫేస్ ఫిల్టర్ నుంచి చెప్తాను. బాలే వాడి భయ్యా పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? ఇట్లా అందరు యంగ్ బ్లడ్తో తీస్తుంటే ఒక ఊపు వస్తుంది. సినిమాలో ఏదో ఉందనిపిస్తుంది. లాస్ట్ 1.5 year నుంచి అనుకుంటే టీజరు వస్తుంది, రాబోతుంది, సైఫై అడ్వెంచర్ సూపర్ హీరో అది ఇది అని ఒక ఊపు తెప్పించారు. ప్లస్ ఈ సూపర్ హీరో జానర్ ఏదైతే ఉందో చాలా ల్యాకింగ్ తెలుగు ఇండస్ట్రీలో. ఎందుకురా అంటే నేను వెతికా సూపర్ హీరో తెలుగు అని కొడితే అప్పుడు ఎప్పుడు ఏవిఎస్ ఇంకా బ్రహ్మానందం గారు అనుకుంటా సూపర్ హీరోస్ సినిమా తీశారు, అవి వచ్చింది. ఇంకా వెనక్కి వెళ్తే యుగేంద్రో లేకపోతే సూపర్ మ్యాన్ అని చెప్పి సీనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ మ్యాన్ సినిమాలు వచ్చినాయి. సో అంత వెనకాల ఉన్నాం అనమాట. మన పక్క రాష్ట్రంలో లాస్ట్ ఇయర్ మావీరన్ అని చెప్పి సినిమా వచ్చింది. మహావీరుడు మావీరన్, చూడకపోతే వెళ్ళి చూడండి, దాన్ని ఎంకరేజ్ చేయాలి. చాలా మంచి సినిమా అనిపించింది నాకైతే. రీసెంట్గా చూశాను, అరే మిస్ అని అనిపించింది. సో అలాంటి జానర్లో ఇది వచ్చింది కాబట్టి, సూపర్ హీరో కొత్త జానరా కాబట్టి ఊపుంది, ఊపేద్దాం, సపోర్ట్ ఇచ్చేద్దాం. సరే బార్బెల్ ఏదో కొత్తగా ఉంది, నువ్వేంటి అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు అని చెప్పి మీకు అనిపించచ్చు. నాకు ఎక్స్పెక్టేషన్ తక్కువ పెట్టుకున్నానండి. ఎందుకంటే ఎంత ఊపున్నా ఈ డైరెక్టర్ ప్రీవియస్ సినిమా నాకు అంత ఎక్కలా. ఆ సినిమా నాకు అర్థం కాల. ఇంకో నెక్స్ట్ కలికి తీశారనుకుంటా, కలికి స్టైల్ ఓవర్ సబ్స్టెన్స్ అనిపించింది. సో ఆ రెండు మైండ్లో పెట్టుకొని అండ్ ట్రైలర్ చూశాను. విజువల్స్ పరంగా చాలా బాగుంది. స్పెషల్లీ హీరో తేజ సజ్జా ఉన్న దగ్గర చాలా బాగుంది. విలన్ ఉన్న దగ్గర ఎందుకో చాలా తేడా కొట్టింది. అలాగే ఈ స్టోరీ నేను స్టార్ట్ నుంచి ఎండ్ దాకా చెప్పేస్తాను, మీకు ఇప్పుడే చెప్తా. అలా ఉంటే మాత్రం ఇంకా మూడు ఉత్సాహం కొంచెం తగ్గిద్ది. అయినా కూడా నా సపోర్ట్ ఈ సినిమాకి. సో బేసిక్ స్టోరీ ఉంటుందండి. విలన్ ఉంటాడు. ఆ విలన్ ఏంద్రా అంటే పెద్ద విలనిస్ట్ కాడు. ఏం పనులు చేస్తుండ్రా అంటే విలన్ చేసే పనులు చేస్తుంటాడు. ఊళ్ళో పోయి ధ్వంసం చేస్తూ ఉంటాడు, ఒక ట్రైబ్ని చంపేస్తూ ఉంటాడు. వానికి ఏం కావాలరా అంటే పవర్, దునియా మొత్తం నాదే కావాలి, దునియాని దున్నేయాలనే టైప్లో ఉంటాడు. సో అలానే హీరో విలేజ్కి వస్తాడు. హీరో ఏమో పాపం పసివాడు, అమ్మాయి కూడా అయి ఉంటాడు. ఎందుకంటే మాకు ఒక సీన్ చూపిస్తారు, మా తమ్ముడు మీద చేయేస్తే అని చెప్పి వాళ్ళ అక్క. సో వీడే మునగాడైతే వాళ్ళ అక్క అడ్డం వచ్చి ఫైట్ చేయదు కదా. సో వీడు కొంచెం పిరిగ్గా ఉంటాడు. సో వీళ్ళ అక్కకి ఏదో అయిద్ది లేదా ఊరికి ఏదో అయిద్ది, వీడిని కూడా వేసేస్తారు. ఫైనల్లీ ఇంకా హనుమంతుడు గారి పవర్తో ఈయన సూపర్ మ్యాన్ అయిపోతాడు. సూపర్ మ్యాన్ అయిపోయాక స్పైడర్ మ్యాన్ మాదిరి ఆ పవర్స్ ఎక్స్ప్లోరేషన్ ఫేజ్ ఉంటుంది. కొంచెం కామెడీగా చూపిస్తారు. గుట్టెత్తేస్తున్నాడు, చీతాతో పరిగెట్టేస్తున్నాడు. సో ఆ పవర్ ఎక్స్ప్లోరింగ్ ఫేస్ కొంచెం ఫన్గా చూపిస్తారు. దాని తర్వాత విలన్ వస్తాడు. ఫస్ట్ అటాక్ అయ్యిద్ది, హీరో కొంచెం దెబ్బ తగిలిద్ది, కానీ హీరో ఓవర్ పవర్ చేస్తాడు. సో విలన్ మళ్ళీ క్లైమాక్స్కి ఇంకా పెద్ద విలనిస్ట్ అయ్యి ఇంకేదో ఫోర్స్తో వస్తాడు. ఐదర్ హీరో పవర్ పోవచ్చు, లేదా అతను ఇంకా పవర్ఫుల్ అవ్వచ్చు, వీడి పవరే వాడు లేపేయచ్చు. అప్పుడు హనుమంతుడు వారు డైరెక్ట్గా వస్తారు, అందరిని వేసేస్తారు. సో చాలా ఫాస్ట్గా చెప్పాను. సో ఇది పాయింట్ అనమాట. నాకు ఇదే స్టోరీ అని అనిపిస్తుంది. అది చూసిన దాని ప్రకారం చెప్తున్నా. ఇంకా ఇంతకు మించి ఏమైనా ఉంటే ఇంకా ఐ విల్ బి సర్ప్రైజ్డ్. ఐఎమ్ వెయిటింగ్ టు బి సర్ప్రైజ్డ్. మీకేమనిపిస్తుంది? రెగ్యులర్ స్టోరీ అయినా విజువల్స్ బాగుంటే చూస్తాం అనిపిస్తుందా? నాకు కష్టమేనండి. మనకి ఎంగేజింగ్గా కూడా ఉండాలి, చూస్తే కొంచెం కొత్తగా అనిపించాలి, ఒక ఆర్క్ ఉండాలి. అందుకే నాకు తెలిసి సూపర్ మ్యాన్ సినిమాలు పెద్ద ఆడవనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఆల్ మైటీ పవర్ఫుల్, పెద్ద అసలు వాడి వీక్నెస్ అంటే క్రిప్టోనైట్ కానీ పెద్ద వాడరు. సో అందుకే సూపర్ మ్యాన్ సినిమా ఎన్నిసార్లు రీబూట్ చేసినా అంత ఆడట్లేదు అనిపిస్తుంది. అదే మీరు బ్యాట్మ్యాన్ తీసుకోండి, వాడు మనిషి. సో వాడికి అదే వల్నరబిలిటీ, పేరెంట్స్ చచ్చిపోవడం, డబ్బులు ఉన్నాడుకు సాటిస్ఫాక్షన్ లేకపోవడం అలా అనుకోవచ్చు. లేదు స్పైడర్ మ్యాన్ తీసుకున్నాం అనుకో, అప్పట్లో అంకుల్ ఇప్పుడు ఆంటీ, అట్లా ఎవరో ఒకరు లేపేసి వాడిని అట్లా చేస్తారు. అక్కడే అదే కాన్సెప్ట్లో ఇక్కడ కూడా వాళ్ళ చెల్లిని చంపేసో, లేకపోతే అక్కని చంపేసో, ఊరిని చంపేసో ఏమైనా తీసుకొస్తారా? అలాంటి ఏదైనా హార్డ్ హిట్టింగ్ ఆర్క్ ఉంటుందా? వీళ్ళు ఏమైనా చేంజ్ వస్తుందా చూడాలి. ఇంకా విలన్ అంటే నాకు నమ్మకం పోయిందండి. మన విలన్స్ మీద నాకు నమ్మకం లేదు. నరికేస్తా, చంపేస్తా లేదు, కాదు. విలన్కి ఏదైనా సబ్స్టెన్స్ ఉంది, విలన్కి ఒక మోటివ్ ఉంది, విలన్తో మనం రిలేట్ చేసుకోగలుగుతాం అంటే నా సపోర్టింగ్ కొంచెం పెరిగింది. మీరేమనుకుంటున్నారు? రొటీన్ సినిమానే కానీ ఎంకరేజ్ చేయాలి అబ్బాయి లాంటివి అంటారా? లేదు చాలా కొత్తగా ఉంటుంది, హీ విల్ సర్ప్రైజెస్ అంటారా? బుక్ మై షోలో కూడా ఇదే ఫీల్ ఉందంట. నేను చూసిన ప్రకారం అయితే బుక్ మై షోలో కూడా దీనికి ఎక్కువ ఫీల్ ఉంది. దాన్ని తొక్కేస్తున్నారు, అది ఇది దిల్ రాజు గారు హర్ట్ అయ్యారు, ఏదో జరుగుతుంది. ఏదో అయితే రచ్చరమ్మలో జరగబోతుంది. ఫస్ట్ డే తర్వాత క్లియర్ విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. ఇంకా అప్పుడు మన మాఫియానా లేకపోతే మంచి సినిమానా ఏది గెలుస్తుందో చూద్దాం. ఏదైనా అన్ని సినిమాలు నడవాలి, అందరూ బాగుండాలి. నా ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది కదా డెఫినెట్లీ. నా ప్రిఫరెన్స్ అయితే గుంటూరు కారం డెఫినెట్లీ చూస్తాను, ఫస్ట్ డేనే చూస్తాను. కానీ అదో ఒకటే చూస్ చేసుకోవాలంటే రాదర్ వాచ్ హనుమాన్ అండి. ఎందుకంటే మన ఆల్రెడీ అలా వైకుంఠపురం చూసారా మీరు? నోరు తిరగట్లేదు. అలా వైకుంఠపురంలో చూసారా? అత్తంటి దారి చూసారా? అజ్ఞాతవాసి చూసారా? అయితే గుంటూరు కారం ఎందుకురా నీకు? అది
ఫీల్ అయితే సారీ జస్ట్ ఫర్ ఫన్ అంతే. సో చూసిన బాగా పిచ్చి కలుద్దాం. మళ్ళీ వచ్చే వారం కూడా కాదు, వెంటనే సైన్ ద వీడియో కూడా రాబోతుంది. స్టే ట్యూన్డ్.